ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 3వ వార్డులో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గురువారం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డులో పర్యటించిన సమయంలో 3 వార్డులో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ కి వినతి పత్రం సమర్పించారు. గత 40 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజీలు తప్ప నేటి వరకు వార్డు అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గెలిచిన నెల రోజుల లోపలే 3వ వార్డులో సీసీ రోడ్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన కేవలం 20 రోజుల్లోనే రోడ్డు పనులను ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్ మాట్లాడుతూ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డిని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ ఉన్నీసా, రఫీక్, కౌన్సిలర్స్ తిరుపతి, దశరథ్, నాయకులు చంద్రయ్య, శంకర్, తమ్మల గాయత్రి, శ్యామ్ సుందర్, మంచిర్యాల మహేశ్వరి, విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ మహేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు మజీద్, షరీఫ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ 15 దినాలలో 50 లక్షల సీసీ రోడ్లు, డ్రైన్లు శాంక్షన్ చేసి 3వ వార్డు ప్రజలకు అంకితం చేశాడు. 3వ వార్డు ప్రజలు ఇప్పటిదాకా 40-45 ఏళ్ళ నుండి వరకు కాలే, అయినా కానీ ఇవాళ గెలవగానే 15 దినాలలో రోడ్లు, సీసీ రోడ్లు ఇలా ఓపెనింగ్ చేసేందుకు వచ్చాము. గల్లీ వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎల్లారెడ్డిలోని 3వ వార్డులోని కౌన్సిలర్ గారికి మరియు మన కరీమా మజీద్ కూడా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. అతి త్వరలో ఆ వర్క్స్ కూడా పనులు ప్రారంభమవుతాయి. గతంలో ఇచ్చిన మాట అంటే ఎలక్షన్ కంటే ముందు ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి తిరగడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మా పెద్ద మనుషులు ఖాజాభాయ్ గారు, షరీఫ్ భాయ్ గారు, మరి మా యువకులు అందరు కలిసి సార్ తోటి ఒకటి అన్నారు. ఏంటంటే సార్, గతంలో రామచంద్ర రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు దాదాపు 50 సంవత్సరాల బ్యాక్ ఇక్కడ రోడ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన నాతుడే లేడు. మాకు రకరకాల ఇబ్బంది సార్. ఖచ్చితంగా మాకు మీరు ఇక్కడ రోడ్ వేపిస్తే మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా రఫీక్ భాయ్కి చెప్పడం జరిగింది. అదే మాట మీద దాదాపు 550 ఓట్లతోటి ఈరోజు 3rd వార్డులో దండ మోగడం జరిగింది. అది కేవలం మా ఒక్క కృషి కాదు, మదనన్న కూడా ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి మాట్లాడి అదే మాట మీద ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎంతో పాలకులు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ఈరోజు చెప్పిన మాటను తక్షణమే దగ్గర ఒక 1 మంత్ లోపే మళ్ళీ ఈ రోడ్డు మనం ఇనాగ్రేషన్ చూస్తున్నాము. కొంతమంది బాగా చెప్పారు 3 లక్షలు మసీద్కి ఇచ్చిర్రు, అది రావు, అది చేయు. కానీ అది కూడా ఇప్పుడు మా చైర్మన్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఆ ప్రొసీడింగ్ కూడా రెడీ అవుతుంది, ఆ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా మా చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ మిగతా చిన్న రోడ్లు ఉన్నాయి, అది కూడా మన మున్సిపల్ ఫండ్ నుంచి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.